వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ వచ్చేసి పేపర్ 1 వాళ్ళకి టెట్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా. అందులో మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ రెండు కలిపి ఇదే వీడియోలో చూద్దాం. ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, ఏ విధంగా మారాయి, ఎక్కడ నుంచి ఎక్కువ అడిగాడు, ఎక్కడ నుంచి ఎక్కువ అడగలేదు, ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, ఆ విషయం మీద ఈ వీడియో చూసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క స్నేహితులతో కూడా షేర్ చేయండి. అలాగే మేము అందించే ఫ్రీ కంటెంట్ కానీ మీకు కావాలనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి నుంచి కూడా మీరు మా యొక్క గ్రూప్లలో జాయిన్ అయ్యి వాటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్ మరియు టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలనేది ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వగలరు. ముందుగా టెట్ మార్నింగ్ సెషన్ తెలుగు చూసుకుంటే తెలుగు వచ్చేసి ఈజీగా వచ్చింది. ఎంత లేదన్నా మినిమం ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అయితే కొంచెం ప్రిపేర్ అయిన వారు 25+ స్కోర్ అయితే తెలుగులో ఈజీగా చేయొచ్చు. 30కి ఒక 2-3 క్వశ్చన్స్ పోయినా మ్యాక్సిమం 25+ అయితే అవుతుంది. లేదంటే నార్మల్ పీపుల్ అయినా 20 వరకు అయితే ఈజీగా వచ్చే విధంగానే వచ్చింది తెలుగు. ప్రతి సెషన్లో కూడా అదే విధంగా వస్తుంది. ఈ సెషన్లో కూడా అదే విధంగా వస్తుంది. అందులో వచ్చేసి పద్యం వచ్చేసి సుమతి శతకానికి సంబంధించిన పద్యం ఒకటి ఇచ్చాడు. అదేవిధంగా గద్యం ఏమి ఇచ్చారో మనకు తెలిసిన ఫ్రెండ్స్ అనేది చెప్పలేదు, వాళ్ళకు గుర్తులేదు అనుకుంటా. ఇంకా తర్వాత అర్థంగా చూసుకుంటే గ్రామం అని అర్థం అంటే పెద్ద రాయి లేదా కొండ అని అర్థం వస్తుంది. అదేవిధంగా ద్వంద్వ సమాసానికి సంబంధించిన నిర్వచనం కూడా అడిగాడని చెప్తున్నారు. అదేవిధంగా పద్మం యొక్క నానార్థం కూడా అడిగాడు. అదేవిధంగా కవీశ్వరుడు సంధి ఏ సంధి వస్తుంది, సో అలా అడిగాడు. అదేవిధంగా పంటసిరి రచయిత ఎవరు అని చెప్పి అడిగాడు. డైరెక్ట్గా అడగకుండా పంటసిరి గేయానికి సంబంధించిన ఒక వర్డ్ ఇచ్చి సంబంధించిన రచయిత ఎవరు అని చెప్పి అడిగాడని చెప్తున్నారు. అదేవిధంగా ప్రకృతికి సంబంధించిన సరైనది సరికాంది ఏది అని చెప్పి సింహం సింగం ఆ విధంగా ఒక 4 ఇచ్చాన్లో రైట్ ఆన్సర్ వచ్చి సింహం సింగం అనేది అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా క్రియారహిత వాక్యం క్రియా సహిత వాక్యానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా వినాయక చవితి ఏ తేదీలో జరుపుకుంటారని చెప్పి కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇంకా చూసుకుంటే ప్రబంధ వాగ్మయం తద్వికాసం ఇది ఎవరికి సంబంధించింది అని చెప్పి అంటే పల్లదుర్గయ్యకి సంబంధించినది పరిశోధన గ్రంథం వస్తుంది. అదేవిధంగా జాతీయం కానిది అని చెప్పి కూడా అడిగాడని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది ఏది, నామవాచక గుణాన్ని తెలియజేసేది ఏది విశేషణం అనేది అవుతుంది, దానికి సంబంధించిన క్వశ్చన్. అదేవిధంగా ఇమ్లిమాన్ బస్ స్టాండ్కి ఆ పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి ఇది కూడా వచ్చింది. ఈ మార్నింగ్ సెషన్లో ఎక్కువగా వచ్చేసి మనకు 4th క్లాస్ అండ్ 5th క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ రావడమే జరిగింది. తెలుగుకు సంబంధించి అర్థాలు కానీ ఈ క్వశ్చన్స్ కానీ వాటికి సంబంధించి 4th క్లాస్ అండ్ 5th క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చినాయి. అదేవిధంగా స్వాగతం ఏ ప్రక్రియలో ఉంటుందంటే ఏ పురుషలో ఉంటుందంటే ఉత్తమ పురుషలో ఈ స్వాగతం అనేది ఉంటుంది. ఓవరాల్గా తెలుగు చూసుకుంటే ఎవ్రీ సెషన్లో ఏ విధంగా అయితే వస్తుందో ఈ సెషన్లో కూడా అదే విధంగా ఈజీగానే వచ్చింది. మినిమం 20+ అయితే చేయొచ్చు. కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం 25+ కూడా ఈ తెలుగు నుంచి మార్క్స్ అనేది రాబట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎస్ కనుక చూసుకుంటే రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు అడిగాడంట. అదేవిధంగా పత్తి పండు నేల అదని చెప్పి కూడా అడిగాడు. ఖండాలకు సంబంధించిన దాంట్లో పర్వతాలకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగిండంట. అదేవిధంగా సత్యార్థ ప్రకాష్ రాసింది ఎవరు అంటే దయానంద సరస్వతి వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఆ క్వశ్చన్ అది అడిగిందని చెప్తున్నారు. అదేవిధంగా మౌసం అనగా అంటే ఋతువు, మౌసం అనగా అర్థం ఏంటని అడిగాడు, అనేది ఋతువు అనేది అవుతుంది. అదేవిధంగా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు కేడా ఉద్యమం వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అని కూడా రావడం జరిగింది. అదేవిధంగా గోదావరి నదిపై ఆనకట్ట మొట్టమొదటి ఆనకట్ట ఎక్కడ ఉంటుందంటే గంగాపూర్లో ఉంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది. అదేవిధంగా పోక్సో చట్టం 2012 ఉంది కదా, పోక్సో చట్టానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో దానికి సంబంధించిన ఈ క్వశ్చన్స్ కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వెల్లన్ వాగే అంటే ఏంటి అంటే బ్రాహ్మణేతరులకు ఇచ్చిన భూమికి సంబంధించిన క్వశ్చన్ అనేది వెల్లన్ వాగే అంటారు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. అదేవిధంగా పని హక్కు కల్పించే అధికారం ఏది అని చెప్పి కూడా అది వచ్చింది. దానికి సెక్షన్స్ అధికారానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా వచ్చింది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. నీలి విప్లవం దేనికి సంబంధించి చేపల పెంపకానికి సంబంధించి నీలి విప్లవం చేపల పెంపకం మరియు చేపలకు సంబంధించిన మొత్తం కూడా నీలి విప్లవానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి రావడం అనేది జరిగింది. అదేవిధంగా కండరాలతో కదిలే జీవి ఏదని చెప్పి కూడా ఈవీఎస్లో రావడం జరిగింది. ఈవీఎస్ కూడా ఈ మార్నింగ్ సెషన్ పేపర్ మరీ అంత టఫ్ ఏం లేదు, కొంచెం ఉంది. కొన్ని క్వశ్చన్స్ తిప్పి అడిగే క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా నార్మల్ క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చినాయి. ఒక మోడరేట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు మార్నింగ్ సెషన్ ఈవీఎస్ కనుక చూసుకుంటే.
ఇంకా సైకాలజీ విషయానికి వస్తే సైకాలజీ మాత్రం ఎవ్రీ సెషన్ ఏ విధంగా అప్లికేషన్ స్టేట్మెంట్లు అడుగుతున్నాడో ఈ సెషన్లో కూడా అప్లికేషన్ స్టేట్మెంట్లోనే రావడం అనేది జరిగింది. అందులో కనుక చూసుకుంటే ఎరిక్సన్కి సంబంధించింది డైరెక్ట్ క్వశ్చన్స్ రాకుండా ఈ సంవత్సరాలు వాళ్ళ విద్యార్థి లేదా పిల్లవాడు దానికి సంబంధించింది ఏ విధంగా ఉంటాడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు క్రీడా దశ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 1.5 to 3 years ఉంటుంది. తర్వాత క్రీడా దశ వచ్చేసి 3 to 6 years ఉంటుంది. అందులో మధ్యలో 4 years అని ఇవ్వడం లేదంటే 16 years ఉన్న విద్యార్థికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వికాస నియమాలు సంబంధించిన క్వశ్చన్ అనేవి వస్తాయి. ఎవ్రీ సెషన్లో వీటిపైన నేను వీడియో కూడా చేశాను. ఏ యొక్క వాటికి సంబంధించింది చూసుకుంటే మీరు ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని చెప్పి వాటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. 8K+ ఎంతో చూస్తుంటారు, ఇంకా చూస్తూ ఉన్నారు. చూడండి నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఏవేవి అని చెప్పి వీడియో కూడా ఉంది. వాటికి సంబంధించిన వీడియో మన ఛానల్లో, దాన్ని కూడా చూసి మీరు దాని విధంగా ప్రిపేర్ అయ్యే టైం ఉన్న వాళ్ళు ఎగ్జామ్ 30 వరకు కూడా ఉంది కదా, వాళ్ళు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా పియాజెకి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది. బండూరా పరిశీలన సిద్ధాంతం సంబంధించిన క్వశ్చన్ ఒకటి, ఇంకా పావులోకి సంబంధించిన క్వశ్చన్, మార్గదర్శకత్వంలో వృత్తిపరమైన మార్గదర్శకత్వంలో సంబంధించిన క్వశ్చన్ ఒకటి, పరిణితికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి, RPW 2016 సంబంధించిన సెక్షన్స్ కానీ దానికి సంబంధించిన న్యూస్ కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ దానికి సంబంధించింది ఏదైనా దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా NCF 2005 ఈ సెషన్లో RTA క్వశ్చన్ అనేది రాలేదు, ప్రతి సెషన్లో వచ్చింది. బట్ ఈ సెషన్లో NCF ఇచ్చింది కానీ RPW ఇచ్చింది కాబట్టి RTకి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇవ్వలేడు. అదేవిధంగా పిల్లల పెంపకంపై కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. రక్షక తంత్రాలపైన కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా విస్మృతికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి రావడం జరిగింది. ఇవన్నీ కూడా సైకాలజీ ఎలా ఏ సెషన్లో ఎట్లా ఇస్తున్నాడో ఈ సెషన్లో అదేవిధంగా అప్లికేషన్ స్టేట్మెంట్లోనే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కొంచెం టైం కిల్లింగ్ ఎక్కువగా చేశాడని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ చూసుకుంటే కనుక యాజ్ యూజువల్ ఎవ్రీ సెషన్లో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ వస్తుందో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ సెషన్లో ఏ విధంగా వస్తున్నాయి అదేవిధంగా ఈ ఇంగ్లీష్ కూడా రావడం అనేది జరిగింది. ఇంకా చూసుకుంటే ఎరిక్సన్ చూసుకున్నాం మనము, పియాజెట్, వైగాట్స్కి సంబంధించి, పెద్దకొండ గ్రామం అంటారు. అదేవిధంగా ఇది చెప్పాను కదా సింహం, సింగం, ప్రకృతి వికృతికి సంబంధించి, మర్మరాలు పర్యాయ పదం అడిగాడంట, బురుగులు, పేలాలు అవి వస్తుంటుంది. అదేవిధంగా కవీంద్రుడి సవర్ణ దీర్ఘ సంధి, ద్వంద్వ సమాసానికి సంబంధించింది, నామవాచకం ప్రత్యేకతను తెలిపేదని చెప్పి, కూర్మినందు ఈ సమస్యతకు సంబంధించి కూర్మినందు పద్యం ఒకటి వచ్చింది. ప్రబంధ వికాస తద్వికాసం అదే పల్లవ దుర్యాకి సంబంధించింది. అదేవిధంగా సైన్స్లో కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా చూసాం మనం. గోదావరి నది మీద కట్టిన మొదటి డ్యాము, బ్రాహ్మణులకు కాకుండా వేరే వ్యక్తులకు ఇచ్చేది ఉంటాయి కదా వెల్లం వాగే దానికి సంబంధించిన క్వశ్చన్, సత్యార్థక్ శోధక్ బుక్ అదే సత్యార్థి ప్రకాష్ అది రాసింది ఎవరు అని చెప్పి, బ్రెయిన్ గురించిన స్టేట్మెంట్ అడిగాడంట, బ్రెయిన్ సంబంధించిన క్వశ్చన్, విండ్ స్పీడ్కి సంబంధించి యానిమోమీటర్ వస్తుంది. అదేవిధంగా ఇంప్లిమెంట్ బస్ స్టాండ్ అంటే ఏంటి అంటే ఎందుకు వచ్చింది అది కూడా చూసుకున్నాం మనం. ఇంకా మ్యాథ్స్లో కనుక చూసుకుంటే మీను, మీడియను, ఇంట్రెస్ట్ సంబంధించి క్యూబ్ రూట్లు, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ వీటిని కూడా మ్యాథ్స్లో కూడా ఈజీగానే వచ్చింది. కొంచెం మరీ స్టేట్మెంట్ ఈసారి సెషన్లో ఇంగ్లీష్ అనేది ఎక్కువ, మ్యాథ్స్ అనేది ఎక్కువ కష్టంగా ఇవ్వట్లేడు కాబట్టి ఈ సెషన్లో కూడా అదే విధంగా ఎవ్రీ సెషన్లో ఏ విధంగా వస్తుందో ఈ సెషన్లో కూడా అదే విధంగా వస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ చూస్తే కనుక మోడరేట్గా వచ్చింది. అటు యావరేజ్ అని చెప్పలేము, ఇటు ఈజీ అని చెప్పలేము, అటు కష్టం అని చెప్పలేము, యావరేజ్గా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ కనుక చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ టెట్ ఎగ్జామ్ కూడా జరిగింది. పేపర్ 1 వాళ్ళకే, మార్నింగ్ కూడా పేపర్ 1 వాళ్ళకే, ఆఫ్టర్నూన్ కూడా పేపర్ 1 వాళ్ళకే. ఈ తెలుగులో కనుక చూసుకుంటే ఇది కూడా ఈజీగానే ఇచ్చింది. ఎవ్రీ సెషన్లో వచ్చినట్టుగానే ఈ సెషన్లో కూడా తెలుగు అనేది ఈజీగానే వచ్చింది. సుమతి శతకానికి సంబంధించిన ఒక పద్యం అనేది వచ్చింది. గద్యంలో వచ్చేసి గోల్కొండ పత్రిక సంబంధించిన గద్యం కూడా ఒకటి రావడం జరిగింది. భాస్కర్ శతకానికి సంబంధించి మారద వెంకయ్యకి ఎవరు రాశారని చెప్పి అడిగాడు. అదేవిధంగా గుణం నానార్థం అడిగంటే అల్లెత్తాడు స్వభావం అనేది ఆన్సర్ అవుతుంది. భాషా నిర్వచనానికి సంబంధించి కొంచెం పెద్దదే ఉంది నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భాను ప్లస్ ఉదయం ఇచ్చేసి భానోదయం అలా ఇచ్చారు. భానోదయం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించింది. సంధి సూత్రం అనేది పూర్వపర పదాలు ఏకాదేశం అగుటని ఏమంటారని చెప్పి అడిగాడు. అదేవిధంగా ఇత్త సంధికి సంబంధించింది ఒకటి ఇచ్చాడు. తొక్కుడు బండ మరియు శబ్నం రచనలు ఎవరేవని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పాల్కురికి సోమనాథుడు రచన కానిది అని చెప్పి శివపురాణం వచ్చేసి కాదు, మిగతా 3 కూడా పాల్కురికి సోమనాథుడికి సంబంధించినవి 3 ఉంటాయి. ఒకటి శివపురాణం అని ఇచ్చాడు, అది పాల్కురికి సోమనాథునికి సంబంధించనిది. అదేవిధంగా సుద్దాల హనుమంతు రచనలు అడిగారు. అందులో పల్లెటూరు పిల్లగాడు అని ఒకటి ఉంది, అది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా తృణకంకరం ఎవరి రచన, ఇది రాయప్లూరు సుబ్బారావు గారిది. ఈ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకుంటే కొంచెం రచనల మీదనే ఒక 4-5 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎవ్రీ సెషన్లో రాలేదు, బట్ ఈ సెషన్లో కొంచెం రచనల మీద ఎక్కువ క్వశ్చన్స్ 4 వచ్చాయి చూడండి.
1, 2, 3 ఒక 4 క్వశ్చన్స్ వచ్చేసి రచనల మీదనే వచ్చేసినాయి ఈ సెషన్లో. అదేవిధంగా తరి అనేది తరి అంటే అర్థం అడిగాడు, ఆన్సర్ సమయం అనేది అవుతుంది. ఇంకా ఉత్పత్తి అర్థం కూడా వచ్చింది ఈ సెషన్లో. 8th క్లాస్ నుంచి ఉంటుంది కదా, పురం నందు నివసించేవారు పౌరులు అని చెప్పి ఉత్పత్తి అర్థం అని ఇచ్చిండు. అదేవిధంగా ఈ సహజ పండితుడు వచ్చేసి కూడా పోతన సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి రావడం జరిగింది. ఇది కాకపోతే సోషల్లో వచ్చిందంట, ఇది తెలుగులో రాలేదు, బట్ ఇక్కడ తెలుగులో రాసి పంపించారు. బట్ సోషల్లో వచ్చిందని చెప్తున్నారు. ఈవీఎస్ సంబంధించిన దాంట్లో ఈ సహజ పండితుడు సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓవరాల్గా ఈ ఆఫ్టర్నూన్ సెషన్ తెలుగు అనగా చూసుకుంటే ఇది కూడా ఈజీగానే వచ్చింది అని చెప్తున్నారు. ప్రిపేర్ అయిన వాళ్ళు 25+, 28 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నార్మల్ పీపుల్ కూడా 20 వరకు అయితే, నార్మల్గా ఉన్న కూడా 20 వరకు స్కోర్ అయితే ఈ తెలుగు నుంచి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈవీఎస్ కనుక చూసుకుందాం. ఈవీఎస్ విషయానికి కనుక వస్తే పూలు పూయని మొక్క అడిగాడంట, గడ్డి అవి ఇచ్చి ఆ విధంగా అందులో ఫెర్న్ మొక్క అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అదేవిధంగా ఐఎన్సీ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాలు ఉన్నవారు మితవాదుల, అతివాదుల, లేకపోతే గాంధేయవాదుల, వాటికి సంబంధించి వస్తుంది. అందులో మితవాదులు అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అదేవిధంగా ఏ ఉపరితలంపై బాష్పీభవన మేఘాలు అధికంగా ఏర్పడతాయని చెప్పి కూడా అడిగాడు. అది సముద్రాలు ఆ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకా శాశ్వత నదులు ఏవి అని చెప్పి అడిగారు. యమున, సట్లెజ్, కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఇవన్నీ ఇచ్చి అందులో శాశ్వత నదులను గుర్తించమని అడిగాడంట. తర్వాత మెడలోని కండరాలు, జిరాఫీలోని కండరాలు సేమ్ ఉంటాయి. డైరెక్ట్ 7 అని ఆన్సర్ కూడా కొంచెం స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇందులో సమానంగా ఉంటాయి, ఇందులో ఎక్కువ ఉంటాయి, ఇందులో తక్కువ ఉంటాయి, మనిషి మెడలో ఎక్కువ ఉంటాయి, జిరాఫీలో తక్కువ ఉంటాయి, ఈ విధంగా ఎక్కువ తక్కువ దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది వచ్చింది. ఇంకా అల్సర్కి సంబంధించిన బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలేరియా ఉంటుంది కదా, వాటికి సంబంధించిన ఆన్సర్ అనేది క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇంకా కనుక చూసుకుంటే బిల్లు చట్టంలా మారడానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బిల్లు చట్టం మారడానికి ఏ విధంగా మారుతుందని చెప్పి ఇచ్చాడు. అది ఎలా అంటే శాసనసభ, విధానసభ మరియు గవర్నర్ ముగ్గురు కలిస్తేనే బిల్ అనేది చట్టంలాగా మారుతుంది కదా, అలా దానికి సంబంధించిన స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈవీఎస్లో అయితే చూసుకుంటే కనుక ఈ సెషన్లో వచ్చేసి కొంచెం స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇచ్చాడు. తర్వాత అని చూసుకుంటే కందరీయ మహాదేవాలయం కట్టించింది ఎవరు అని చెప్పి ఇంకో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సముద్ర చేప ఏది అంటే టూనా చేప అవుతుంది. సముద్ర చేప ఏది అని చెప్పి అడిగాడంట. అదేవిధంగా ఎరిథ్రోసైట్, ల్యూకోసైట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన జతపరచండి అని చెప్పి కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇంకా గొర్రె వెంట్రుకలలో ఉండే ప్రోటీన్ ఏదంటే కెరాటిన్ వస్తుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా రావడం అనేది జరిగింది. ఇంకా చూసుకుంటే పత్తి నుండి విత్తనాలు వేరు చేయడం ఏమంటారంటే జిన్నింగ్ అని అంటారు. అది కూడా క్వశ్చన్ వచ్చిందంట. ఇంకా కనుక చూసుకుంటే లోక్సభ పరిధిలో ఉండేది ఏంటంటే ఇప్పుడు అందులో వచ్చేసి ద్రవ్యం బ్యాంకింగ్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి మన ఇష్టం వచ్చినప్పుడు ఇందులో ఈ ఖాతా నుంచి డబ్బులు తీసుకోరాదు అని చెప్పి అడిగారు. అది ఎఫ్డి అనేది అవుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ కదా, మన ఇష్టం ఉన్నప్పుడు తీసుకోనికి రాదు. అది కరెంట్ కానీ సేవింగ్ కానీ మిగతా ఏమున్నా కానీ మన ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. బట్ ఎఫ్డిలో మినిమం ఒక 2 years 3 years అనేది టైం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఆగాల్సి వస్తుంది. బ్యాంక్ ఖాతాల మీద కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇంకా గాలి పీడనం, ఊర్ధ్వ పీడనం అంటే పైకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా, పక్కకి వెళ్తుందా, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి ఈవీఎస్ నుంచి వచ్చిందని మన ఈరోజు ఎగ్జామ్ రాసిన స్నేహితులు చెప్పారు. అదేవిధంగా ఓవరాల్గా ఈవీఎస్ కనుక చూసుకుంటే ఇది కొంచెం అటు ఈజీ అని చెప్పలేము, ఇటు హార్డ్ అని చెప్పలేము, ఇది కూడా యావరేజ్గానే వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా సైకాలజీ కనుక చూసుకుంటే ఈ సైకాలజీ ఎవ్రీ సెషన్ ఏ విధంగా వస్తుందో అప్లికేషన్లోనే ఈ ఆఫ్టర్నూన్ సెషన్ సైకాలజీ కూడా అప్లికేషన్ మెథడ్లోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే ఎరిక్సన్ సంబంధించిన క్వశ్చన్స్ 4 years పిల్లవాడు ఉండేది ఏంటి అంటే ఎరిక్సన్ సంబంధించిన దాంట్లో 4 years పిల్లవాడు అని ఇచ్చాడు. అంటే మధ్యలో నుంచి డైరెక్ట్గా అడగకుండా ఇలా క్రీడా దశలో ఉండేది ఏంటి అని అడగకుండా 4 yearsలో సంబంధించింది ఏదని చెప్పి అడిగాడు. అదేవిధంగా పియాజేకి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి రావడం జరిగింది. రక్షక తంత్రాల నుంచి కూడా వచ్చింది. ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అనేది మార్నింగ్ సెషన్లో చూసినాము, ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఈ క్వశ్చన్ అనేది చూసినాము. అదేవిధంగా ఎన్సీఎఫ్ కూడా ప్రతి సెషన్లో ఎన్సీఎఫ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కదా, ఈ సెషన్లో కూడా ఎన్సీఎఫ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. అదేవిధంగా బండురాకు సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది. మార్గదర్శకానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మార్నింగ్ సెషన్లో వచ్చింది. మార్గదర్శకత్వం ఈ సెషన్లో కూడా మార్గదర్శకత్వానికి సంబంధించిన క్వశ్చన్ అనేది కూడా రావడం అనేది జరిగింది. అదేవిధంగా జెడ్పీటీకి సంబంధించి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయంట. అదేవిధంగా తారండైకి సంబంధించిన క్వశ్చన్ అనేది వచ్చింది. అదేవిధంగా పోక్సో చట్టం, ఈ పోక్సో చట్టానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనే ఉంటుందని చెప్పి ఇచ్చాడు. పోక్సో చట్టానికి సంబంధించి మార్నింగ్ సెషన్లో వచ్చింది, ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా పోక్సో చట్టానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఇంకా స్కిన్నర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడం అనేది జరిగింది. ఓవరాల్గా ఈ
సైకాలజీ కనుక చూసుకుంటే ఇది కూడా అప్లికేషన్ మెథడ్లోనే వచ్చింది. ఎవ్రీ సెషన్లో వచ్చినట్లే ఈ సెషన్లో కూడా అప్లికేషన్ మెథడ్లోనే వచ్చింది. మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను, మ్యాక్సిమం సైకాలజీ అంటేనే అప్లికేషన్ మెథడ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. ఆ విధంగానే మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి కూడా చెప్పాను. అదేవిధంగా రావడం అనేది కూడా జరిగింది. ఇంకా మ్యాథ్స్ కనుక చూసుకుంటే మ్యాథ్స్ అయితే కొంచెం యావరేజ్గానే ఉంది. మరీ అంత ఈజీ లేదు, మరీ అంత హార్డ్ లేదు. ఇది కూడా యావరేజ్గానే ఉంది. మినిమం 20+ అయితే స్కోర్ అయితే చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు 25+ కూడా చేసుకుంటారు. బట్ కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటే 20 వరకు కూడా, 22-25 మధ్యలో కూడా మార్క్స్ అనేది రావడం అనేది చూడొచ్చు. ఇంకా వృత్తపరిధికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడంట. ఎలా అంటే ఇప్పుడు ఒక స్క్వేర్ ఇచ్చి అందులో అంచులకు తగ్గట్టుగా ఒక వృత్తం ఉంటే దాని వ్యాసం వచ్చేసి 35 ఎంతో ఇచ్చి వృత్తపరిధి ఎంత కనుక్కోండి. ఆ విధంగా క్వశ్చన్ అనేది ఇచ్చాడంట. అది ఆన్సర్ చూడాలి ఎంత వస్తుందో. ఇంకా మధ్యగతానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది. ఒక సంఖ్య తీసి ఇంకో సంఖ్య యాడ్ చేస్తే మధ్యగతం చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా, ఆ విధంగా కూడా ఇచ్చాడంట. అదేవిధంగా a⁻6 × a = 1024 అయినా a² వాల్యూ ఎంత అని చెప్పి ఇచ్చాడంట. ఇది కూడా వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా ఒక బహుముఖికి ఇన్ని ఫేసెస్ ఉంటాయి, ఇన్ని వర్టిసెస్ ఉంటాయి. ఇందులో వీటికి సంబంధించి ఆయిలర్ సూత్రం ఉంది కదా, f+v e+2 ఉంది కదా, దీనికి సంబంధించి అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాడంటే డైరెక్ట్ కాకుండా ఈ దానికి సంబంధించిన క్వశ్చన్. ఇంకా శాతాలకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చి వీరికి ఎక్కువ వస్తుంది, వీరికి తక్కువ వస్తుంది, ఇద్దరికి సమానంగా వస్తుంది. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన నెంబర్స్ అమౌంట్ ఇచ్చి అందులో ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అనేది ఈ శాతాలకు సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. ఇంకా చూసుకుంటే పని రోజులు ఉంటుంది కదా, మనుషులు రోజులకు సంబంధించి 45 మంది 25 రోజుల్లో చేస్తే 35 మంది జైలుకి ఎన్ని రోజులు పడతాయి, ఆ విధమైన ఎంతమంది 30 రోజుల్లో పని చేయాలంటే ఎంతమంది కావాలి అని ఆ విధంగా క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా దీర్ఘచతురస్రం, త్రిభుజం వీటికి సంబంధించిన చుట్టుకొలతల్లో అప్లికేషన్ మెథడ్లో మూడికి సంబంధించి ఒక అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. అదేవిధంగా ట్రై మెథడ్స్లో చూసుకుంటే సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. ఇంకా ఇంగ్లీష్ కనుక చూసుకుంటే ఇంగ్లీష్ కూడా యాజ్ యూజువల్గా అన్నీ అడిగాడు. ఒక ప్రతి సెషన్లో అడిగే విధంగానే డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్ వైజ్, క్వశ్చన్ ట్యాగ్ వీటన్నికి సంబంధించిన కంపారిటివ్ డిగ్రీ నుంచి ఒక క్వశ్చన్ అవి అన్నీ కూడా వచ్చినాయంట. కొంచెం ఇంగ్లీష్లో వచ్చేసి ప్యాసేజ్లోనే కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అందరికీ కూడా, ఎందుకంటే కొంచెం స్క్రీన్ కిందికి మీది అనేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అదొక్కటి కొంచెం చూసుకోండి, ఎందుకంటే అది ఏం చేయలేము, అది అంతే ఉంటుంది, స్క్రీన్ పెంచలేము కదా సైజ్ అయితే. అందులోనే కొంచెం చూసుకుని ఎగ్జామ్ రాసే ప్రయత్నం అనేది చేయండి. ఈ వీడియో ఇప్పటివరకు చూసారు అంటే మా వీడియో నచ్చినట్లే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.